హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజు మనం మ్యాథ్స్ పెడగాగికి సంబంధించి ఎవాల్యూషన్ అనే దాని గురించి అయితే చూద్దాం, అంటే మూల్యాంకనం. సో మ్యాథ్స్లో మూల్యాంకనం అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ దానితో పాటు మనకి ఖచ్చితంగా బిట్ వచ్చే ఒక థియరీ గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కనుక చూస్తే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎవాల్యూషన్, అంటే మూల్యాంకనం అంటే ఏంటి, సో దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎవాల్యూషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఏ టీచర్ వాంట్స్ టు సీ how far his students got the knowledge or how far they got the objectives of his teaching. సో ఎవాల్యూషన్ మూల్యాంకనం అంటే ఏంటంటే, ఒక టీచర్ మనకి బోధిస్తున్నప్పుడు సో ఆమె ఆర్ అతను బోధించింది ఎంతవరకు పిల్లలకి అర్థమైంది, సో పిల్లలు ఎంతవరకు జ్ఞానాన్ని అనేది పొందారు, లేదంటే ఆ యొక్క టీచింగ్ ద్వారా పిల్లలు ఆబ్జెక్టివ్స్ అనేవి అంటే లక్ష్యాలు అనేవి సాధించబడ్డాయా లేదా అనేది తెలిపేదే మూల్యాంకనం. The most comprehensive definition of evaluation according to NCERT. సో ఎన్సీఆర్టీ ప్రకారం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎవాల్యూషన్కి సంబంధించి డెఫినేషన్ కనుక చూస్తే, ఎవాల్యూషన్ ఈజ్ ఎనీ సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్. సో అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి కంటిన్యూస్గా ఒక క్రమ పద్ధతిలో జరిగే ఒక ప్రక్రియకి సంబంధించింది ఎవాల్యూషన్ అంటే. అయితే అది వేటిని కలిగి ఉంటుంది అంటే, ఇట్ కంటైన్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ స్పెసిఫైడ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, అంటే విద్యా లక్ష్యాలు, సో విద్యా లక్ష్యాల పరిధి అనేది కలిగి ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ ఐడెంటిఫైడ్ అండ్ డిఫైన్డ్ ఆర్ అటైన్డ్, అంటే ప్రీవియస్గా వాళ్ళు ఎంతవరకు సాధించారు ఏంటి అనేది తెలుస్తుంది. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ది క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో పిల్లవాడికి అందించిన అభ్యసన అనుభవాలు అనేవి ఎంతవరకు ఉన్నాయి, సో ఎంత బాగా ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉంటుంది. అండ్ హౌ వెల్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యావ్ బీన్ అకంప్లిష్డ్, అంటే విద్యా లక్ష్యాలు అనేవి ఎంతవరకు సాధించబడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ ఎవాల్యూషన్లో అయితే భాగంగా ఉంటుంది. అయితే ఇట్ ఈజ్ వైడర్ కాన్సెప్ట్ దెన్ టెస్టింగ్, మెజర్మెంట్ అండ్ ఎగ్జామినేషన్. అంటే నార్మల్గా మనం పిల్లల యొక్క సామర్థ్యాన్ని తెలుసు, అంటే పిల్లలు నేర్చుకున్నారా లేదా అని తెలియడానికి ఏంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఆర్ ఏదైనా అంటే నార్మల్గా ఏమైనా టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవాల్యూషన్ అనేది వీటన్నింటికంటే అత్యున్నతమైనదన్నమాట. అందులో ఎవాల్యూషన్లో కేవలం ఎగ్జామ్స్ అనే కాకుండా పిల్లవాడి యొక్క మొత్తం గ్రోత్ అంతా కూడా మూల్యాంకనం చేయబడుతూ ఉంటుంది. నెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బికమ్స్ డైనమిక్ అండ్ సెల్ఫ్ డెవలపింగ్. సో ఈ టీచింగ్ అంటే బోధనాభ్యసన ప్రక్రియలు అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి అండ్ అవి సెల్ఫ్ డెవలపింగ్ అనమాట, వాళ్ళే డెవలప్ చేసుకునే విధంగా ఉంటాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ది పొటెన్షియాలిటీస్ అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ చిల్డ్రన్. సో తెలుసుకోవడానికి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, సో వాళ్ళకి ఎలా బోధించాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎవాల్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ ద యాటిట్యూడ్స్, హ్యాబిట్స్, ఎప్రిషియేషన్స్, ఇంట్రెస్ట్, మ్యానిప్యులేట్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది చిల్డ్రన్. సో పిల్లల యొక్క వైఖరులు ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, సో వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేలాగా చేస్తుందన్నమాట. ఇట్ హెల్ప్స్ ద టీచర్స్ ఇన్ డయాగ్నైజింగ్ చిల్డ్రన్స్ డిఫికల్టీస్. సో పిల్లలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఏ అంశం నేర్చుకోవడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అనే విషయాలన్నీ కూడా టీచర్కి తెలిసేలా చేసేదే ఈ మూల్యాంకనం. ఇట్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ అప్రైజల్ బై ది చిల్డ్రన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. సో పిల్లల యొక్క సక్సెస్, ఫెయిల్యూర్ వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో అవన్నీ తెలియజేసేదే మనకి మూల్యాంకనం. అయితే పర్పసెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎవాల్యూషన్, అంటే ఏ విధంగా అంటే ఎవాల్యూషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. టు డిటర్మైన్ ది ప్రెజెంట్ స్టాటస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ ఏదైతే బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లవాడి యొక్క స్టాటస్ ఏంటి, అంటే తను బాగా చదువుతున్నాడా, బాగా చదవట్లేదా, సో మ్యాథ్స్ అనేది అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా ఏంటి అనేది తన యొక్క అతను ఏ స్టాటస్లో ఉన్నాడనేది తెలియజేస్తూ ఉంటుంది. టు మోటివేట్ ది చిల్డ్రన్ ఫర్ బెటర్ లెర్నింగ్, టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ టు చిల్డ్రన్.
సో పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సపోజ్ మనం మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం లోగా లేకపోతే వెనకబడి ఉన్నట్టయితే వాళ్ళని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకు ఒక గైడెన్స్, ఒక కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. టు డిటర్మైన్ ది రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది తెలియజేస్తుంది. టు కలెక్ట్ ఎవిడెన్సెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కరికులం ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావాల్సిన కొన్ని మెజర్స్ని తీసుకుంటుంది. టు డయాగ్నైజ్ చిల్డ్రన్స్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. సో వాళ్ళు ఒక అంశంలో వాళ్ళు సాధించారు, విద్యా లక్ష్యాలు అనేవి వాళ్ళు సాధించారు. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఆ విద్యా లక్ష్యాలు కానీ లేకపోతే ఏవైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో మ్యాథ్స్కి సంబంధించి వాటిని సాధించాలి అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్నెస్ ఏంటి, వాళ్ళని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేవి తెలుసుకోవడానికి ఈ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ సక్సెస్ ఆఫ్ ది టీచర్. సో వారి యొక్క సామర్థ్యాన్ని కానీ వారి యొక్క సక్సెస్ని కానీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టు మెజర్ ద బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ద చిల్డ్రన్ యొక్క బిహేవియరల్ చేంజెస్ని కొలవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎవాల్యుయేషన్ అనేది. టు డిస్కవర్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. బోధించేటప్పుడు ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి మెథడ్స్ అయితే ఎఫెక్టివ్గా ఉంటాయి ఏంటి అనేది తెలియజేస్తుంది. క్లాసిఫై ది చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. సో పిల్లల్ని కొన్ని కేటగిరీస్గా అయితే విడదీయడానికి ఉపయోగపడుతుంది. టు ఇంప్రూవ్ ద టీచింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ని టెక్నిక్స్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్, టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ రెమిడియల్ టీచింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది చిల్డ్రన్. సో పిల్లల యొక్క స్ట్రెంగ్త్ అంటే బలాలు బలహీనతలకు అనుగుణంగా రెమిడియల్ టీచింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టు గివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ టు బోత్ టీచర్స్ అండ్ పీపుల్. టీచర్స్కి పిల్లలకి ఇద్దరికి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది. సో వాళ్ళు ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు ఏంటి, సో టీచర్లో లోపం ఉన్నదా, పిల్లల్లో లోపం ఉన్నదా ఏంటి అనేది వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఒక గుడ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఏ లక్షణాలని కలిగి ఉండాలో చూద్దాం. సో ఇట్ మెజర్స్ ద డైరెక్షన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. పిల్లవాడికి సంబంధించి అతని యొక్క బిహేవియరల్ చేంజెస్ అనేవి ఏ దిశలో వెళ్తున్నాయి, సో ఎంత పరిధిని కలిగి ఉన్నాయి అనేవి తెలియజేసేలా ఉండాలి. ఎవాల్యుయేషన్ ఈజ్ డయాగ్నోస్టిక్ సో దాట్ ఇట్ మే ప్రొవైడ్ బేసిస్ ఫర్ రెమిడియల్ టీచింగ్. సో ఎవాల్యుయేషన్ అనేది రెమిడియల్ టీచింగ్కి చేయడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తుంది. ఎవాల్యుయేషన్ ఆఫర్స్ ఫీడ్బ్యాక్ టు ది ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. మొత్తం విద్యా వ్యవస్థకి ఒక ఫీడ్బ్యాక్ అనేది అందించేలా ఉండాలి. ఎవాల్యుయేషన్ ఈజ్ పీపుల్ ఓరియంటెడ్ అండ్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్. సో ఎప్పుడు కూడా చైల్డ్ ఓరియంటెడ్గా ఉండాలి అండ్ అలాగే యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో ఉండాలి. ఎవాల్యుయేషన్ మే బీ యూజ్డ్ టు ఇంప్రూవ్ ఇన్స్ట్రక్షన్స్, కరికులం, మెథడ్స్ అండ్ ఎగ్జామినేషన్స్. సో సూచనలు కానీ ఉన్న కరికులంని కానీ వాడే మెథడ్స్ని కానీ ఎగ్జామినేషన్స్ కానీ వీటన్నింటిని ఇంప్రూవ్ చేసేలాగా ఈ ఎవాల్యుయేషన్ అనేది ఉండాలి. సో ఇదంతా కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ అనమాట, లక్షణాలు. ఈ లక్షణాలను కలిగి ఉండాలి. అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ ఉంది. చూస్తే కనుక ఇందులో కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ కనుక చూస్తే సెలెక్షన్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సపోజ్ మీరు మ్యాథ్స్కి సంబంధించి ఒక షేప్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు, అంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఇలా కొన్ని షేప్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సో వాటి ద్వారా ఏంటి, రియల్ లైఫ్లో వాళ్ళ చుట్టూ ఉన్న షేప్స్ని వాళ్ళు గుర్తుపట్టాలి. సో వాటిని ఏ సిచ్యువేషన్స్లో వాడతాము, అవి ఎలాంటి క్వాలిటీస్ని కలిగి ఉంటాయి, సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా పిల్లవాడికి తెలిసేలా చేయడం మన యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే, మనం ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక టాపిక్కి సంబంధించి పిల్లవాడికి ఆబ్జెక్టివ్స్ అనేవి కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో పిల్లవాడిలో ఒక టాపిక్ చెప్పడం ద్వారా ఏం పొందాలనుకుంటున్నాం మనం, సో అతనిలో ఏమి ఆశించాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. లక్ష్యాలని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద ఆబ్జెక్టివ్స్ టు బి టెస్టెడ్ ఆర్ సెలెక్టెడ్ అండ్ ఫార్ములేటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ కండక్టింగ్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ మనం మూల్యాంకనం చేసే ముందు మనం లక్ష్యాలు అనేవి నిర్ధారించుకొని ఉండాలి. నెక్స్ట్, డిఫైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. సో ఆబ్జెక్టివ్స్ మళ్ళీ బిహేవియరల్ చేంజెస్ పరంగా మనం కొన్ని లక్ష్యాలని నిర్ధారించుకొని ఉండాలి. అయితే ఇవి ఎప్పుడైతే మనం ఒక టాపిక్కి సంబంధించి పిల్లవాడిలో ఈ లక్ష్యాలనేవి మనం నెరవేర్చాలి అని అనుకుంటామో దాని తర్వాత మనం ఈ బిహేవియరల్ చేంజెస్లో వచ్చే లక్ష్యాలని
నోట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అంటే ఆఫ్టర్ డిటర్మైనింగ్ అండ్ ఫార్ములేటింగ్ ద ఆబ్జెక్టివ్స్ టు బి టెస్టెడ్. సో ఫస్ట్ మనం అనుకున్న లక్ష్యాలు అంటే విద్యాపరంగా అనుకున్న లక్ష్యాలు నెరవేరిన తర్వాత అతని యొక్క బిహేవియరల్ చేంజెస్ అనేవి ఏ విధంగా వచ్చాయి, సో ఏంటి అతనిలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకున్నాం అనేది మనం సెకండ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూస్తే సెలెక్షన్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్. సో ఏ విధంగా మనం ఎవాల్యూట్ చేద్దాం అనుకుంటున్నాం, అక్కడ వాడే టెక్నిక్ ఏంటి, లేకపోతే మనం ఏదైనా టూల్స్ యూస్ చేసి ఎవాల్యూషన్ చేద్దాం అనుకుంటున్నామా ఏంటా అనేది మనం తర్వాత డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఎవాల్యూషన్ ప్రాసెస్. టూల్స్ అండ్ టెక్నిక్స్ మస్ట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆన్ ది టీచింగ్ ఆబ్జెక్టివ్స్ టు విచ్ దే ఆర్ కన్సర్న్డ్. సో టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఒక ఎవిడెన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనం ఏవైతే టీచింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి నెరవేర్చాలనుకుంటున్నామో వాటికి సంబంధించి ఒక ఎవిడెన్స్ లాగా ఈ టూల్స్ టెక్నిక్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. దే షుడ్ ఆల్సో సాటిస్ఫై క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎవాల్యూషన్. సో గుడ్ ఎవాల్యూషన్కి ఒక మెయిన్ రోల్గా కూడా ఇవి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే యూజ్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మేకింగ్ రిజల్ట్స్. సో ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేయాలంటే మనం ఎంచుకున్న టూల్స్ టెక్నిక్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎవాల్యూట్ చేసి ఒక రిజల్ట్ అనేది మనం బయటికి తీసుకురావాలి. సో ఇక్కడ చూస్తే ఆఫ్టర్ సెలెక్టింగ్ అండ్ డెవలపింగ్ ద టూల్స్ టీచర్ అప్లైస్ దెమ్ ఇన్ టెస్టింగ్ సిచ్యువేషన్. సో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని వాళ్ళని ఎవాల్యూట్ చేసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి, అంటే టూల్స్ టెక్నిక్స్ని ఇన్వాల్వ్ చేయాలి. స్కోర్స్ ఆర్ అదర్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద బిహేవియరల్ చేంజెస్ ఆర్ రికార్డెడ్. సో స్కోర్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా ఒక ఆధారం పరంగా కానీ వాళ్ళల్లో వచ్చే బిహేవియరల్ చేంజెస్ని మనం నోట్ చేసుకుంటూ ఉండాలి, రికార్డ్ చేసుకోవాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కంక్లూజన్స్ ఆర్ డ్రాన్. సో మనం ఏవైతే ఒక రిజల్ట్ అనేది వచ్చిందో సో ఆ రిజల్ట్ బట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరలైజేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో మనకు వచ్చిన రిజల్ట్స్ అనేవి కరెక్టా కాదా, సో అవి మనం కరెక్ట్గానే రాబట్టామా లేదా అనేది ఒకసారి సాధారణీకరించుకోవాలన్నమాట వాటిని. ద ఎవిడెన్స్ విచ్ వీ గెట్ త్రూ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఆర్ నాట్ మీనింగ్ఫుల్ టు ది లెర్నర్, టు ది టీచర్ ఆర్ టు ది పేరెంట్స్ అన్లెస్ ద స్కోర్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ప్రాపర్లీ. సో మనం ఏదైతే రిజల్ట్ అనేది రాబట్టామో అది కరెక్ట్గా కనుక రాబట్టలేనట్టయితే కనుక మనం వాడిన టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ సో అవేమీ మీనింగ్ఫుల్ ఉండవు అండ్ అది దేనికి కూడా పనికిరాదనమాట. అంటే లెర్నర్కి కానీ పేరెంట్కి కానీ టీచర్కి కానీ ఎవ్వరికి అది అర్థవంతంగా ఉండదు. మనం ఏదైతే రిజల్ట్ రాబట్టామో అది వాళ్ళకి సంబంధించి అర్థవంతంగా ఉండాలి. దిస్ రిక్వైర్స్ అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ to rate progress of an individual's comparative performance in the class. Such an analysis provide useful data on the level of achievement. సో మనం వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉన్నదో దాన్ని జనరలైజ్ చేసుకొని సో క్లాస్ మొత్తంలో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి ఎంత మేరకు నెరవేర్చబడ్డాయి, సో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ యొక్క రేట్ అనేది ఏ విధంగా ఉన్నదో అవన్నీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో అది ఫిఫ్త్ స్టెప్. నెక్స్ట్ కనుక చూస్తే ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఒక పర్సన్ అనేవాడు కొంచెం బాగా పర్ఫామ్ చేయకుండా ఒక యావరేజ్ పర్ఫామ్ కనుక చేసినట్టయితే సో యావరేజ్గా తన యొక్క లక్ష్యాలను అనేవి నెరవేర్చినట్టయితే తను ఫర్దర్గా ఇంకా మంచిగా లక్ష్యాలు అనేవి నెరవేర్చాలంటే తనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సో నువ్వు ఇందులో వెనకబడి ఉన్నావు, లేకపోతే ఈ టాపిక్లో నువ్వు వెనకబడి ఉన్నావు, సో ఇది నువ్వు ఇంకా బాగా నేర్చుకుంటే బాగుంటుంది, ఇలా వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ ఎవిడెన్సెస్ రికార్డెడ్ ప్రోగ్రెస్ ఈజ్ మేడ్ బై ది పీపుల్స్ అండ్ దేర్ పేరెంట్స్. సో మనం కండక్ట్ చేసిన టెస్ట్ కానీ సో ఏవైనా వచ్చిన రిజల్ట్స్ కానీ ఆ ఏవైతే ఎవిడెన్సెస్ అనేవి మనం ఇక్కడ ఎవిడెన్సెస్ అంటే అది కూడా ఒక రిజల్ట్ లాగే, సో వాటిని మనం రికార్డ్ చేసుకొని సో దాన్ని బట్టి పిల్లల యొక్క ప్రోగ్రెస్ని పిల్లలకి అలాగే వారి యొక్క పేరెంట్స్కి కూడా తెలియచేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నెససరీ ఫర్ పేరెంట్స్ టు నో అబౌట్ సెల్ఫ్ ఎవాల్యూషన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో అది పేరెంట్స్కి కూడా అవసరం, ఎందుకంటే వారి పిల్లల యొక్క స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి పేరెంట్స్కి అలాగే వారి యొక్క సెల్ఫ్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఎవాల్యూషన్ ప్రాసెస్ అనేది 6 స్టెప్స్లో అయితే జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇప్పటి వరకు ఎవాల్యూషన్ అంటే ఏంటి, సో అది ఏ ప్రాసెస్లో జరుగుతుంది, ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పర్పస్ ఏంటి అని చదువుకున్నాం. సో ఇప్పుడు ట్రయాంగులర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవాల్యూషన్. అంటే ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటే
సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ అని, ఎవాల్యుయేషన్ అని, లెర్నింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అనుకుంటే, ఇక్కడ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనుకుంటే, ఇక్కడ ఎవాల్యుయేషన్. సో ఈ విధంగా ఒక ఇంటర్ రిలేషన్ అనేది కలిగి ఉంటాయన్నమాట. సో ఇదే అన్న ట్రయాంగులర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవాల్యుయేషన్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? లక్ష్యాలు. సో మనం పిల్లలు ఏవైతే లక్ష్యాలు నెరవేర్చాలనుకుంటున్నామో అవి. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అభ్యసన అనుభవాలు. సో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనేది. ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. సో ఈ మూడు కూడా ఒక రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాయి. అయితే అదేంటో చూద్దాం. ఆల్ ద 3 స్టెప్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో ఆ మూడు కూడా ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ కాన్స్టిట్యూట్ ఏ పైవోటల్ స్టెప్ ఆన్ విచ్ బోత్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఆర్ బేస్డ్. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఒక ఉన్నతమైన అంటే ఒక ఫస్ట్ స్టెప్లో కనుకుంటే బేస్లో మనకి ఎవాల్యుయేషన్ అలాగే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ న్యాచురల్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ ఏదైతే బోధనాభ్యాసన ప్రక్రియలో మనకి ఎవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది ఒక న్యాచురల్గా జరిగే ప్రక్రియ. ఎవాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఈ ఎవాల్యుయేషన్ అనేది మనకి దేనిపైన ఆధారపడుతుందంటే ఈ ఆబ్జెక్టివ్స్ పైన అలాగే ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎవాల్యుయేట్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆల్సో అట్ ది సేమ్ టైం. సో మనకి ఈ ఎవాల్యుయేషన్ అనేది ఆబ్జెక్టివ్స్ని, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఒకేసారి ఎవాల్యుయేట్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ట్రయాంగులర్గా ఒక రిలేషన్ అనేది కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే దేర్ఫోర్ ఇన్ క్లాస్ రూమ్ టీచర్ ఆర్గనైజెస్ సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ డిజైర్డ్ ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ బిహేవియర్. సో క్లాస్లో కనుక చూసుకుంటే టీచర్ తన బోధనాభ్యాసన ప్రక్రియల్ని, సో ఆ యొక్క యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా అంటే బాగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో చేంజ్ అనేది రావడానికి. సో ఇక్కడ బిహేవియర్లో చేంజ్ అంటే మంచిగా మారిపోవడము, లేకపోతే మంచిగా మాట్లాడడం ఇలా కాదు. సో ఏదైతే మనం బోధిస్తున్న సబ్జెక్ట్ ఉన్నదో దాంట్లో చేంజ్ రావాలన్నమాట. వాళ్ళ థింకింగ్లో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, సో అందులో చేంజ్ అనేది వస్తుంది. ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫర్డ్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది predetermined functional objectives. Thus, the teaching learning activities are objective based, not content or textbook based. సో మనం క్లాస్లో ఏదైతే పిల్లలకి బోధించాలి అనుకుంటున్నామో అవి డైరెక్ట్గా ఆబ్జెక్టివ్స్కి లింక్ అయి ఉంటుంది తప్పితే కానీ టెక్స్ట్ బుక్కో కంటెంట్కో లింక్ అవి ఉండదు. సో అవి కేవలం టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేవి ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఉండి ఆబ్జెక్టివ్స్కి లింక్ అవి ఉంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి మనం ఈ విధంగా చెప్పాలంటే మెజర్మెంట్ ప్లస్ వాల్యూ జడ్జ్మెంట్. అంటే మనం కొలుస్తాము, అలాగే వాటికి సంబంధించి ఏదో ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మెజర్మెంట్ అనేది క్వాంటిటేటివ్ని చూపిస్తూ ఉంటే జడ్జ్మెంట్ అనేది క్వాలిటేటివ్ని సూచిస్తూ ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ అంటే మనకి బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రెండు కూడా చెప్పొచ్చు అనమాట. సో hence evaluation is both quantitative and qualitative process, while measurement is only of quantitative or numerical value. Evaluation is a continuous process and an important part of teaching learning process. So evaluation అనేది ఒక ఇంపార్టెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఎవాల్యుయేషన్లో 2 టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఫార్మేటివ్ అండ్ నెక్స్ట్ సమ్మేటివ్. సో ఫస్ట్ ఇప్పుడు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మీన్స్ అసెస్మెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అంటే మనకి నిరంతరం విద్యా ప్రక్రియ అనేది జరుగుతున్న కొలది, సో విద్యా ప్రక్రియ అనేది జరుగుతున్నంతసేపు మనకి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అంటే బోధనాభ్యాసన క్రమం అంతా కూడా మనకి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫార్మింగ్ ఆర్ మాడిఫైయింగ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బిఫోర్ ఇట్ ఈజ్ కంప్లీటెడ్. సో ఈ టీచింగ్ లెర్నింగ్ బోధనాభ్యాసన ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యేలోపు దాన్ని మాడిఫై చేస్తుంది, కొన్ని అంటే ఏవైనా సూచనలు ఇలాంటివి ఇస్తూ సో నిరంతరంగా సాగుతూ ఉంటుందన్నమాట. The purpose of formative evaluation is to monitor the instructional processes to know that learning process is taking place or not. It is designed only to enhance the teaching learning process and not designed to make final judgments. So ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది దేనికోసం డిజైన్ చేయబడింది అంటే
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో జరిగే ఎవాల్యుయేషన్ చూడడానికి మాత్రమే, అంతేగాని సో ఫైనల్ ఏదైతే మనకి డెసిషన్ ఉంటుందో సో దానికి మాత్రమైతే కాదు. హెన్స్ ఇన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ టీచింగ్ ప్రాసెస్ ఈజ్ మేడ్ అండ్ లెర్నింగ్ ఈజ్ జడ్జ్డ్. The process works upon in a long term, so it is called continuous evaluation. సో ఈ ఏదైతే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఉన్నదో అది మనకి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో క్లాస్లో కానీ కోకరిక్యులర్ బయట యాక్టివిటీస్లో కానీ సో ఎక్కడైనా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది త్రూ లెర్నింగ్ ప్రాసెస్లో మొత్తంగా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇన్ విచ్ సో ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఇన్ విచ్ యూనిట్ టెస్ట్, క్లాస్ టెస్ట్ అండ్ అసైన్మెంట్స్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్. సో యూనిట్ టెస్ట్లో కానీ క్లాస్ టెస్ట్లో కానీ అసైన్మెంట్స్లో కానీ ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. పీపుల్ వీక్నెస్ ఈజ్ డయాగ్నైజ్డ్ త్రూ క్లాస్ రూమ్ టీచింగ్. హెన్స్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ టు బోత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే పీపుల్ యొక్క వీక్నెస్ అనేది గుర్తించబడుతుంది. క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడే పిల్లల యొక్క వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది గుర్తించబడుతుంది. అలాగే ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది కూడా అందిస్తూ ఉంటుంది. అంటే టీచర్కి అలాగే స్టూడెంట్కి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారనమాట. దట్ డిటర్మైన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ లెర్నింగ్. సో సక్సెసా లేకపోతే ఫెయిల్యూరా ఏంటా అనేది అవి డిసైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ బెటర్ ఎన్హాన్స్డ్ త్రూ దిస్ ఎవాల్యుయేషన్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకొంచెం బెటర్గా అయ్యే ఛాన్సెస్ అనేవి ఈ ఎవాల్యుయేషన్ ద్వారా అయితే ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవసరం ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్స్ టు టీచర్స్ ఫర్ మోడిఫైయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టీచింగ్. సో టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ వారి టీచింగ్కి ఏమైనా చేంజెస్ అనేవి చేయాలి అంటే వాటికి సో అలా ఏంటంటే చేంజెస్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ మానిటరింగ్ పీపుల్స్ లెర్నింగ్ ప్రోగ్రెస్. సో పిల్లల యొక్క ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు బోత్ టీచర్స్ అండ్ పీపుల్. టీచర్స్కి పీపుల్కి ఇద్దరికి స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇట్ ఎనేబుల్స్ ద టీచర్స్ టు అడ్జస్ట్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్ టు ది నీడ్ ఆఫ్ స్టూడెంట్స్. సో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండేలాగా చేస్తుందన్నమాట. ఇట్ హెల్ప్స్ ద టీచర్స్ ఫర్ కరెక్టింగ్ లెర్నింగ్ డెఫిషియన్సీస్. సో అభ్యసన వైకల్యాలని కాస్త తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఫార్మేటివ్ టెస్ట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ డివైస్ బై ది చిల్డ్రన్. సో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కింద అయితే చెప్పొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు ది చిల్డ్రన్. ఇట్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ డయాగ్నైజింగ్ చైల్డ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. సో పిల్లలకి వెంటనే ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అండ్ అలాగే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది కనుక్కుంటుంది. సో ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది. నెక్స్ట్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ కనుక చూస్తే సో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఒక్కటే త్రూ అవుట్ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం మీద మనకి జరుగుతూనే ఉంటుంది. సో కానీ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఒక పాయింట్లో మనం చెప్పుకోవాలనుకుంటే ఏదైతే మనం అనుకున్న పీరియడ్ ఆఫ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుందో సో ఆ టైం చివరన మనకి ఈ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. When formative evaluation takes its last step, there is an urgent need of summative evaluation. అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఇంకా మనకి చివరి స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు మనం సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. హెన్స్ ఇట్ కెన్ ఆల్సో బీ సెడ్ దట్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఏ లేటర్ ప్రాసెస్ దట్ అకర్స్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ఏ సెషన్ ఆర్ టర్మ్ టు మెజర్ ది అచీవ్మెంట్ ఆఫ్ పీపుల్. సో ఒక సెషన్ ఆర్ ఒక టర్మ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది కంప్లీట్ అయినప్పుడు మనం వారు ఎంత మేరకు వారు అనుకున్న లక్ష్యాలు అనేవి సాధించారు, విద్యా లక్ష్యాలు అనేవి పూర్తిగా సాధించారు అని తెలుసుకోవడానికి మనం ఈ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది జరుపుతాం. ఓవరాల్ రిజల్ట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కెన్ బి అబ్టైనెడ్ త్రూ దిస్ సార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో మొత్తం ఈ బోధనాభ్యాసన ప్రక్రియకి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనం పొందాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ని మనం ఫాలో అవుతాం అనమాట. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఎయిదర్ ఎక్స్టర్నల్ టైప్ ఆర్ ఇంటర్నల్ టైప్ ఎవాల్యుయేషన్. సో అయితే ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ కెన్ ఆల్సో బీ సెడ్ దట్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ సర్వ్స్ రిఫైన్మెంట్ పర్పస్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బట్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ మే బీ సెడ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ రీఫైన్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది మార్పులు చేయడానికి ఏదైనా కొన్ని స్టెప్స్ అనేవి ఇవ్వడానికి
కొన్ని సూచనలు అనేవి ఇవ్వడానికి ఉపయోగపడితే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది మనకి పూర్తిగా చివర ఒక రిజల్ట్ని తేవడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆఫ్ ది క్లాస్ ఇండికేటెడ్. సో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారు, సో ఎవరు ఎంత మేరకు అచీవ్ అయ్యారు అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ప్రమోషన్ టు ది నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆల్సో డన్ త్రూ దిస్ డాక్యుమెంట్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ గివ్స్ బర్త్ టు ఏ సర్టిఫికేట్ దట్ బేర్స్ ద హోల్ ఇయర్ వర్కౌట్. సో ఈ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనే ఇచ్చే ఒక రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇయర్ మొత్తం మీద వాళ్ళు ఎంతవరకు వాళ్ళ అచీవ్మెంట్ అనేది ఉన్నది, సో వాళ్ళు ఎంతవరకు లక్ష్యాలు అనేవి సాధించారు, వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్నది, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈచ్ ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్ నీడ్స్ టు బి ఎగ్జామైన్డ్ టు అరైవ్ అట్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ప్రతి ప్రతి విద్యా సంస్థకి సంబంధించి ఈ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఫార్మేటివ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఈ రిలేషన్ కానీ ఆ యొక్క బ్యాలెన్స్ కానీ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ మే బీ సీన్ ఇన్ 3 different ways which are given as education. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది 3 different waysలో జరుగుతుందంట. అదేంటో చూద్దాం. బై అసెసింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ రిఫరెన్స్ టు దేర్ ఓన్ సెల్ఫ్స్. అంటే వాళ్ళంతటా వాళ్ళకి సొంతంగా ఓన్ సెల్ఫ్స్ వాళ్ళకి అంతటగా చూస్తూ ఉంటుందన్నమాట, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నది అని వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్, బై అసెసింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ రిఫరెన్స్ టు క్రైటీరియా సెట్ బై దేర్ టీచర్. సో వాళ్ళ టీచర్ పెట్టిన లక్ష్యాల్ని తను ఎంతవరకు సాధించగలిగాడు, సో విత్ రెస్పెక్ట్ టు టీచర్ స్టూడెంట్కి మధ్య ఉన్న ప్రోగ్రెస్ని చూస్తూ ఉంటారు. నెక్స్ట్, బై అసెసింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ రిఫరెన్స్ టు ది ప్రోగ్రెస్ మేడ్ బై దేర్ పీర్ గ్రూప్. సో వాళ్ళ తోటి పిల్లలతో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నది ఏంటి అనేది చూడడం అనేది థర్డ్ సెక్షన్లో ఉంటుంది. సో మొత్తం మీద 3 typesలో మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. టు కంక్లూడ్, ఎవాల్యుయేషన్ మస్ట్ బి ఆఫ్ సచ్ టైప్ సో యాజ్ టు బ్రింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. సో చివరిగా చెప్పాలి అంటే ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, సో పిల్లలకి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ని మనం అసెస్ చేసినట్టయితే దాన్నే మనం మూల్యాంకనం అని అంటూ ఉంటాం. Hence, both kind of evaluation should be made keeping all necessary points in view. Both kind of evaluations bring a great change in educational system. సో సమ్మేటివ్ కానీ ఫార్మేటివ్ కానీ రెండు కూడా వాటికి ఉన్న స్థానాలు బట్టి ఉంటూ ఉంటాయి. సో అవి రెండు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవాల్యుయేషన్ అనేది జరపాలి. సో ఈ రెండు కూడా ఎడ్యుకేషనల్ సిస్టంలో ఒక మంచి చేంజ్ అయితే తీసుకొచ్చి అని చెప్పొచ్చు. Where quality is a matter, both type of evaluation should be applied stepwise for the improvement of quality of school education. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మంచి క్వాలిటీ అంటే గుణాత్మకంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది జరగాలి అంటే ఈ ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ని మనం స్టెప్ వైజ్ మనం ఫాలో అవ్వాలని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఎవాల్యుయేషన్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బ్లూమ్స్ టాక్సానమీ అలాగే పియాజే గురించి వాన్ హీలే థియరీ గురించి చూద్దాం. సో బ్లూమ్స్ టాక్సానమీ, ఇప్పటివరకు ఎవాల్యుయేషన్ గురించి చూసాం కదా, ఇప్పుడు బ్లూమ్స్ టాక్సానమీ లెర్నింగ్ డొమైన్స్. సో బెంజమిన్ బ్లూమ్స్ అనే అతను బిహేవియర్లో వచ్చే చేంజెస్ని 3 domains కిందగా అయితే వివరించడం జరిగింది. సో ఆ 3 ఏంటో చూద్దాం. మనం తెలుగులో అయితే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని అంటూ ఉంటాం. సో ఈ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. సో ఇందులో ఏ అంశాలు ఉంటాయో చూద్దాం. కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్ స్ట్రెస్ దట్ ద పీపుల్ షుడ్ అక్వైర్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. ఇట్ వాస్ డిఫైన్డ్ టు include all those activities which deal with the recall or recognition of knowledge and the development of intellectual abilities and skills. సో ఇది ఒక పాతకాలం పద్ధతి అని చెప్పొచ్చు. అంటే ఏంటి, సో ఎవరైనా మనకి ఏదైనా విషయం చెప్తే సో దానికి సంబంధించిన జ్ఞానం అనేది మనం చదవడం ద్వారా వినడం ద్వారా గుర్తుపెట్టుకోవడం అని చెప్పొచ్చు, ఈజీగా చెప్పాలంటే. సో గుర్తుపెట్టుకోవడం అవన్నీ కూడా మనకి ఈ యొక్క డొమైన్లో ఈ యొక్క ఆబ్జెక్టివ్లో ఉంటూ ఉంటాయి, అంటే జ్ఞానాన్ని పొందడం. ఇందులో మనకి there are 6 major categories of cognitive processes starting from the simplest to the most complex. సో సింపుల్ నుంచి కాంప్లెక్స్ కంటే సులభం నుంచి కష్టానికి మనకి 6 categories కింద ఈ యొక్క డొమైన్ అయితే ఉంటుంది. సో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి
ఫస్ట్ రిమెంబరింగ్ అంటే గుర్తుపెట్టుకోవడం, గుర్తించడం ఆర్ గుర్తుపెట్టుకోవడం అలాంటిది అనమాట. రికాల్ ఆర్ రిట్రైవ్ ప్రీవియస్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ చదివిన దాన్ని మనం గుర్తుంచుకోవడం కానీ గుర్తు తెచ్చుకోవడం అలాంటిది, గుర్తు తెచ్చుకోవడం అనమాట. నెక్స్ట్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. ఏదైతే మనం చదివిందో విన్నదో లేకపోతే ఏది ఉంటుందో సో వాటిని మనం అర్థం చేసుకోవడం అనమాట. కాంప్రహెండింగ్ ది ట్రాన్స్లేషన్, ఇంటర్పోలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్. స్టేట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ వన్స్ మీనింగ్ ఓన్ వర్డ్స్. సో మనకి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వర్డ్ ప్రాబ్లం అనేది ఉన్నదనుకోండి. సో ఒక ప్రాబ్లం అనేది వర్డ్స్ రూపంలో ఉంటే దాన్ని చదివి మనకి ఏమర్థమైంది ఏంటి అనేది మనం అర్థం చేసుకొని మన ఓన్ వర్డ్స్లో చెప్పగలిగేలా ఉండడం. నెక్స్ట్ అప్లయింగ్ అంటే అన్వయం. సో మనం ఏదైతే నేర్చుకున్నది అర్థం చేసుకున్నది ఉంటుందో దాన్ని మన రియల్ లైఫ్లో అప్లై చేసే విధంగా ఉండడం. నెక్స్ట్ అనలైజింగ్, విశ్లేషించడం. సెపరేట్స్ మెటీరియల్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇంటూ కాంపోనెంట్ పార్ట్స్ సో దాట్ ఇట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మే బీ అండర్స్టూడ్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్. సో విశ్లేషించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎవాల్యుయేటింగ్ అంటే చివరికి ఒక జడ్జ్మెంట్కి అనేది రావడం, అంటే మూల్యాంకనం అనేది చేయడం. సో ఈ విధంగా నెక్స్ట్ క్రియేటింగ్ అంటే సృష్టించడం. బిల్డ్స్ ఏ స్ట్రక్చర్ ఆర్ ప్యాటర్న్ ఫ్రమ్ డైవర్స్ ఎలిమెంట్స్, పుట్ పార్ట్స్ టుగెదర్ టు ఫ్రమ్ ఏ హోల్ విత్ ఎంఫసిస్ ఆన్ క్రియేటింగ్ ఏ న్యూ మీనింగ్ ఆర్ స్ట్రక్చర్. సో దేన్నైనా మనం కొత్తగా సృష్టించడం అనమాట. మనకున్న నాలెడ్జ్ని బట్టి ఏదైనా మనం కొత్తగా సృష్టించడం అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ 6 అనేవి ఈ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్లో భాగాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం భావావేశ రంగం అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఎఫెక్టివ్ ఆబ్జెక్టివ్ ఈజ్ కన్సర్న్ విత్ ద యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఎమోషన్స్, వాల్యూస్ అండ్ మెంటల్ టెండెన్సీస్ ఆఫ్ ది పీపుల్. సో ఇందులో ఏవే భాగం కింద ఉంటాయి అంటే సో వాళ్ళ యొక్క వైఖరులు కానీ వాళ్ళ యొక్క అభిరుచులు, ఉద్వేగాలు, విలువలు, సో ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటూ ఉంటాయి. దిస్ పార్ట్ ఆఫ్ ద టాక్సానమీ ఆల్సో ఇంక్లూడ్స్ ఎప్రిషియేషన్స్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఎప్రిషియేషన్ అంటే పొగడ్డం కదా, సో అలాగే సామాజిక సర్దుబాటు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఆబ్జెక్టివ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ సైకోమోటర్ ఆబ్జెక్టివ్ అంటే మానసిక చలనాత్మక రంగానికి, అంటే ఇది మొత్తం కూడా మన మోటార్ స్కిల్స్కి సంబంధించి. దిస్ ఈజ్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ టాక్సానమీ అండ్ ఇంక్లూడ్ ద మ్యానిప్యులేటివ్ అండ్ మోటో స్కిల్ ఏరియాస్. అంటే రాయడానికి కానీ, ప్లేయింగ్ గేమ్స్ ఆడడానికి కానీ, ఏదైనా ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేయడానికి కానీ, ఏదైనా డ్రా చేయడానికి, సో ఇవన్నీ కూడా మనకి సైకోమోటర్ డొమైన్లో భాగాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇది బ్లూమ్స్ టాక్సానమీ గురించి అయితే. నెక్స్ట్ వాన్ హీలే థియరీ గురించి అయితే చూద్దాం. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే వాన్ హీలే థియరీ. సో వాన్ హీలే థియరీ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. సో ఈ వాన్ హీలే థియరీ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే సో పీపుల్ జామెట్రీని ఎలా నేర్చుకుంటారు, సో ఏ స్టేజెస్లో నేర్చుకుంటారు అనే దాని గురించి వాన్ హీలీ థియరీ అనేది చెప్తూ ఉంటుంది. అయితే ఇందులో మనకి 5 లెవెల్స్ ఆఫ్ థింకింగ్, జామెట్రిక్ థింకింగ్ అనేది 5 లెవెల్స్లో అయితే వివరించడం జరిగింది. అండ్ ఈచ్ లెవెల్లో ఏంటంటే దానికి సంబంధించి ఓన్ సింబల్స్ కానీ ఓన్ లాంగ్వేజ్ అనేది ఉంటుందట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి స్టెప్ వైజ్ స్టెప్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే కనుక చూసుకుంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి విజువలైజేషన్ లెవెల్. సో విజువలైజేషన్ లెవెల్లో ఏంటంటే పిల్లలు ఒక ఏదైనా ట్రయాంగిల్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ ఇలాంటి వాటి గురించి గుర్తించగలుగుతారనమాట. సో వాళ్ళు ఏదైనా రియల్ లైఫ్లో చూస్తున్నప్పుడు గుర్తించగలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా రౌండ్గా ఉన్న క్లాక్ని కనుక చూసుకుంటే సో దాన్ని ఒక షేప్ అని, అలాగే ట్రయాంగిల్ అని, ఐస్ క్రీమ్ని చూడగానే సో అదొక ట్రయాంగిల్, అలా ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న షేప్స్ని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారనమాట, విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఆర్ అనలైటిక్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో, ఏవైతే వాళ్ళకి గుర్తున్న షేప్స్ అనేవి ఉంటాయో సో వాటికి సంబంధించి ప్రాపర్టీస్ అనేవి తెలుసుకుంటూ ఉంటారు. సో సపోజ్ స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి, 4 రైట్ యాంగిల్స్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అలా వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే వాటికి సంబంధించి ప్రాపర్టీస్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు ఈ లెవెల్లో. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ రిలేషన్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు కంటికి కనిపించింది మాత్రమే వాళ్ళు ఊహించగలుగుతారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉన్నది, లేదంటే స్క్వేర్ అనేది ఈ విధంగా ఉన్నది అని అనుకుంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా క్యాప్ అంటే
బర్త్డే ఫంక్షన్స్లో గట్రా క్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నది కాబట్టి ఇది ట్రయాంగిల్ కాదేమో, సో అలా అన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి కనిపించలేనిది వాళ్ళు తీసుకోలేరు. సో అదైనా ఒక ట్రయాంగిల్ షేపే అన్నట్టుగా వాళ్ళు తీసుకోలేరు అనమాట. నెక్స్ట్ ఫార్మల్ డిడక్షన్లో ఏంటంటే వాళ్ళు ఏదైనా మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కంటికి కనిపించినా కనిపించకపోయినా, సో సపోజ్ స్క్వేర్ అంటే ఈ విధంగా ఉంటుంది, సో దానికి ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు ఈ లెవెల్లో తెలుసుకుంటూ ఉంటారనమాట. అంటే వాటికి సంబంధించి ఒక ఫార్మల్ డిడక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ రిగర్ లెవెల్లో ఏంటంటే మొత్తం జామెట్రీకి సంబంధించి అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ లెవెల్ ఎండింగ్ స్టేజ్లో ఈ రిగర్ లెవెల్ అనమాట. అంటే ఏదైనా మీరు ఒక షేప్ గురించి చెప్పారనుకోండి, సపోజ్ ఒక రెక్టాంగిల్ అని అన్నారనుకోండి, సో దానికి సంబంధించి సైడ్స్ ఏమైనా ఉంటాయి, యాంగిల్స్ ఎన్ని ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సో వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే, సో ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఈ రిగర్ లెవెల్లో వాళ్ళు ప్రతిదీ నేర్చుకొని ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి 5 లెవెల్స్లో అయితే వాన్ హీలీ గారు చెప్పారు ఏంటి అంటే జామెట్రీని ఈ లెవెల్స్లో నేర్చుకుంటారు అని. అంటే వీటి నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. అయితే ఇది మనకి అప్లికేషన్ మెథడ్లో వస్తుంది. మనకి బేసిక్ తెలిసి మనం అక్కడ అప్లై చేసిన దాన్ని బట్టి ఆన్సర్ అనేది మనం పెట్టగలం. నెక్స్ట్ పియాజే గారి గురించి కనుక చూసుకుంటే, పియాజే గారు ఏంటంటే వారి యొక్క సంజ్ఞానాత్మక డెవలప్మెంట్ అనేది ఒక 4 స్టేజెస్లో జరుగుతుంది. సో ఈ స్టేజెస్లో ఏంటంటే పిల్లవాడు వాళ్ళు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళు చుట్టూ ఉన్న వారితో ఇంక్లూడ్ అవుతారు, అంటే కలిసి పనిచేస్తూ ఉంటారు. సో అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, అవన్నీ కూడా ఇతను చెప్పడం జరిగింది. సో ఈ ఏదైతే చిల్డ్రన్ 4 స్టేజెస్ దాటేలా ఉంటారో, సో అందులో ఏంటంటే వాళ్ళు లిటిల్ సైంటిస్టులుగా ఉంటారు, అంటే ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే ఆతృతతో ఉంటారని చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేజ్ కనుక చూసుకుంటే సెన్సో మోటార్ స్టేజ్, ఇవన్నీ మనకు తెలిసినయే, కాకపోతే ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇది శైశవ దశ అంటాం. బర్త్ నుంచి 2 years వరకు ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే పిల్లవాడు చాలా ఎక్కువ సెన్సార్, అంటే ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా కొంత జ్ఞానాన్ని అనేది సంపాదిస్తూ ఉంటాడనమాట. సో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో కనుక చూసుకుంటే ఇది మనకి బాల్యదశ లేదా పూర్వ బాల్యదశ ఇలా అనొచ్చు. సో బాల్యదశ అనొచ్చు, అందులోనే మనకి పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ స్టేజ్లో ఏంటంటే పిల్లవాడు ఆట ద్వారా విషయాలు అనేవి నేర్చుకోవడం కానీ, సో పక్క వాళ్ళు పాయింట్ అంటే లాజిక్ని అలాంటి వాటిని తర్కాన్ని వాటి గురించి అంతగా తెలియదు అనమాట ఈ స్టేజ్లో. సో తన ముందు ఉన్న వస్తువులను మాత్రమే తను ఊహించగలుగుతూ ఉంటాడు. సో అలా ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాడు, అంటే తర్కానికి సంబంధించి కానీ ఆలోచనలకి సంబంధించి కానీ కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. నెక్స్ట్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అనేవి మెరుగుపడతాయి, అలాగే వాళ్ళకి తర్కం అనేది అభివృద్ధి చెందుతుంది. సో వారు ఆలోచించే ఆలోచనలు కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి అన్నమాట. అలాగే వాళ్ళ కంటికి కనిపించలేని వాటిని కూడా వాళ్ళు ఊహించగలుగుతారు, సో వాటి గురించి మాట్లాడుకోగలుగుతారు. ఇక్కడ ఏంటంటే ఈగోసెంట్రిక్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ స్టేజ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఇది మనకి అడోలసెన్స్లో బిగిన్ అయ్యి అడల్ట్హుడ్ వరకు ఉంటుందన్నమాట. అయితే ఇది పియాజే చెప్పిన డెవలప్మెంట్లో లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లాజిక్ అనేది ఆల్రెడీ ముందు స్టేజ్లో మనకి వస్తుంది, అది కొంచెం అభివృద్ధి చెందుతుంది. అలాగే రీజనింగ్ అనేది, అండర్స్టాండింగ్ ఐడియాస్, సో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే మన కంటికి కనిపించలేని వాటి గురించి కూడా ఆలోచించడం, ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో బాగా అభివృద్ధి చెందుతాయి అనమాట. ఆల్రెడీ ముందు స్టేజ్లో అవి మనకి వస్తూ ఉంటాయి, కానీ ఈ స్టేజ్లో ఏంటంటే అక్కడ వచ్చినవన్నీ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది మనకి పియాజే గారు చెప్పిన ఈ 4 స్టేజెస్ గురించి అయితే. సో ఇది మనకి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీటికి సంబంధించి ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతారు ఏంటి అనేది మనమైతే తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.